అదే వాళ్ళ యొక్క మత విశ్వాసాల ప్రకారం దేవుడికి లేదంటే గుడికి హెల్ప్ చేస్తే ఆ! మీకు పుణ్యం వస్తుంది. డైరెక్ట్ చేసిన దానికంటే. అంటే ఇది మనిషి స్వార్థమే స్వార్థమే కదా! కనబడుతుంది. పుణ్యం కావాలనే స్వార్థం. మోక్షం ఆ! కోసం, ఓకే. మోక్షం కోసం ఇప్పుడు వాళ్ళు మతాలు ఎలా చేస్తారంటే ఒక ప్రవక్త చెప్తారు. ఆయన పెద్ద హ్మ్. తెలుగు స్టేట్స్‌లో చాలా ఫేమస్ ప్రవక్త. బ్రాహ్మణుడు. హ్మ్. ఆయనేమంటాడంటే ఆయన ఈ భిక్షగాళ్ళు ఉంటారు గదా! హ్మ్. అలాగే అవును. కుష్టు వ్యాధితోని అటువంటి వాటితో బాధపడి అడుక్కుంటూ ఉంటారు. అవును. వాళ్ళకి కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు గదా! దానం ఇస్తూ ఉంటారు. ఏదో తక్కువే ఇస్తూ ఉంటారు. ఇస్తూ వాళ్ళ ఉన్నప్పుడు ఆయన ప్రవచనం ఏంటంటే, అలా ఇవ్వటం అనేది తప్పు. ఎందుకంటే వీళ్ళందరూ పూర్వజన్మలో పాపాలు చేశారు. ఆ పాపాలకి ఈ జన్మలో శిక్ష అనుభవిస్తున్నారు. ఆ! నువ్వు ఆ శిక్ష అనుభవించందే వాడికి మోక్షం లభించదు కాబట్టి, నువ్వు డబ్బులిచ్చి వాడి శిక్షని తగ్గిచ్చే ప్రయత్నం చేస్తున్నావు. వాడు అనుభవించనివ్వకుండా చేసే హక్కు నీకెక్కడిది? హ్మ్. కాబట్టి అలా భిక్షగాళ్ళకి వేయకండా, మీరేమైనా హ్మ్. ధర్మం చేయదలుచుకుంటే, వేదాలు చదివిన బ్రాహ్మణులకివ్వండి. అప్పుడది అవును. దైవానికిచ్చినట్లవుతది. మీకు పుణ్యమొస్తది. అవును. ఈ స్టేట్‌మెంట్ కాంటెక్స్ట్ ఏంటి? తన కులం వాళ్ళకి హెల్ప్ హ్మ్. అయ్యేలాగా స్టేట్‌మెంట్ చేశాడు. అవును. అవును. మరొకాయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పూజారి గారు చేపిస్తారు. పురోహితుడో ఎవరో అంటారు హ్మ్. కదా! ఆయన ఆ! చేపిచ్చిన తర్వాత చాలామంది వాళ్ళు గూడా తెలివి మీరిపోయి సంభావన కోసం రేపు రండి, ఎల్లుండి రండి అంటూ పాపం వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. అది కరెక్ట్ అని నేను అనట్లే. కానీ దానికి ఆయన ఏం చెప్పాడంటే, ఇట్లా చేస్తున్నారు. ఇలా చేస్తే ఎన్నో జన్మల నుంచి మీరు ఎన్నో తీర్థయాత్రలు, పుణ్య నదుల్లో చేసిన స్నానాలు వీటి యొక్క ఫలితం మొత్తం కూడా జీరో అయిపోతది. హ్మ్. హ్మ్. మీరు వెంటనే ఇవ్వకపోతే బ్రాహ్మణుడికి హ్మ్. వెంటనే సంభావన ఇవ్వకపోతే జీరో అయిపోతది. నేను ఇవ్వొద్దని చెప్పట్లే. హ్మ్. కానీ ఈ బెదిరించటం ఏదైతే ఉందో వాళ్ళని మైండ్‌ని మ్యానిప్యులేట్ చేసి నేను మళ్ళీ చెప్తున్నాను. హ్మ్. ఒక మతాన్ని చెప్పట్లేదు. అన్ని మతాల్లో ఇంతే ఉంటది. అవునవును. ఎగ్జాంపుల్‌గా నేను హిందూ మతం నుంచి వచ్చినవాడు కాబట్టి హిందూ మతం. ఇక్కడ హిందూ మతాన్ని నేను టార్గెట్ చేయటం కాదు. అది ఇస్లాంలో ఉంటది. క్రిస్టియానిటీలో ఉంటది. హ్మ్. అన్ని మతాల్లోనూ ఇలా భక్తుల్ని బెదిరించి నీవు ఇలా గనక ఈ మత పెద్దలకో లేపోతే దేవుడికి నీకు మధ్య మీడియేటర్ అని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు గదా! దేవుడి వ్యాపారం. హ్మ్. హ్మ్. అది పాస్టర్స్ కావచ్చు, ముల్లాలు కావచ్చు, మక్కా కావచ్చు, మరొకటి కావచ్చు. అక్కడికి బెనిఫిట్ అయ్యేలాగా నువ్వు చేయకపోతే, చేస్తే నీకు ఈ యొక్క కష్టాల నుంచి నువ్వు బయటపడతావు. హ్మ్. చెయ్యకపోతే మరింత కష్టాల్లో పడతావు. ఆ! అని చెప్పి వాళ్ళ యొక్క సెంటెన్స్ ఫ్రేమింగ్, లిటరేచర్ అంతా అలాగే డిజైన్ చేసి ఉంటది ఏ మతమైనా. హ్మ్. హ్మ్. అప్పుడు ఆ వ్యక్తి భయపడిపోయి దాని నుంచి బయటపడాలంటే గుడికి వెళ్ళో, మసీదుకి వెళ్ళో, లేకపోతే చర్చికి వెళ్ళో అక్కడ డబ్బులు సమర్పించుకుంటే నేను ఆ కష్టాల నుంచి బయటపడతాను. భవిష్యత్తులో కష్టాలు గూడా ఉండవు అని ఆశతోని హ్మ్. అట్లా చేస్తూ ఉంటారు. డైరెక్ట్ హెల్ప్ చేసేదానికంటే. కానీ దేవుడు అలా ఆశిస్తాడా? లేదా? అనేది లాజికల్లీ ఆలోచిస్తే ఇది మీడియేటర్స్ సృష్టించినటువంటిదే తప్ప ఆ! దేవుడికి మన డబ్బు అవసరం లేదు. మన డబ్బు అసలు వాళ్ళకి డబ్బే కాదు. అవును. అవును. అదే. అనే విషయం మనకు అర్థమైనప్పుడు, దేవుడు అర్థమైనప్పుడు ఈ మీడియేటర్ హ్మ్. మోసాల్లో పడం. దేవుడు అర్థం కాక అవును. మనం ఏంటంటే మీడియేటర్స్ చేసే మోసాల్లో పడి దశమ భాగం హ్మ్. ఇవ్వటమో, ఇంకోటి ఇవ్వటమో మనం చేస్తూ ఉన్నాము. అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశ్యం. బట్ మనుషులు హ్మ్. ఎడ్యుకేట్ అవ్వటం కంటే కూడా వాళ్ళని బెదిరించి